హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము టెట్కమ్ టీఆర్టీ 2018లో నోటిఫికేషన్ వచ్చింది. 2019లో ఎగ్జామ్ అనేది జరిగింది. 18th అంటే జనవరి 18th ఓకే 2019లో జరిగినటువంటి ఎగ్జామ్స్ సంబంధించి వరుసగా చూసుకుందామండి. మనకు జీకే, పిఐఈ, కరెంట్ అఫైర్స్, సైకాలజీ టెక్స్ట్ బుక్స్ న్యూ వచ్చినప్పటికీ కొంచెం మనకు బిట్స్ అనేటివి మాత్రం ఆల్మోస్ట్ కంటెంట్ కవర్ అవుతూ వస్తుంది. సో మెయిన్గా మనకు జీకే, పిఐఈ, సైకాలజీ, సిఏ అనేది ఇక్కడ మనం చూసుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ చూసినట్టయితే వీటికి జీకేలో అంటే టెట్కమ్ టీఆర్టీ కాబట్టి చెప్తున్నాను 200 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. జీకే పరంగా చూసుకున్నట్టయితే జీకే మరియు కరెంట్ అఫైర్స్ కలిసి 20 క్వశ్చన్స్ ఉంటాయి అంటే 10 మార్క్స్కి. ఓకేనా, మనకు టెట్కమ్ టీఆర్టీ పెట్టారు కాబట్టి సో ఆ క్వశ్చన్ పేపర్ బేస్డ్గా చూస్తున్నాం కాబట్టి ఫస్ట్ మీకు మార్క్స్ చెప్పేసి తర్వాత క్లాస్లోకి వెళ్ళిపోదాం. పిఐఈ అయితే కనుక 10 క్వశ్చన్స్ ఉంటాయి అంటే 5 మార్క్స్ ఉన్నాయి. సైకాలజీ అయితే కనుక 20 క్వశ్చన్స్ ఉన్నాయి 10 మార్క్స్ అండి. ఇది మనకు టెట్కమ్ టీఆర్టీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ 200 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. సో 20 క్వశ్చన్స్ జీకే కరెంట్ అఫైర్స్, పిఐఈకి సంబంధించి 10 క్వశ్చన్స్, సైకాలజీకి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనము జీకే మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించి 20 క్వశ్చన్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ అనేది ఇప్పుడు బేస్డ్గా చదువుకోండి. ఇదైతే మనకు 2019 బేస్డ్గా ఉంటాయి కరెంట్ అఫైర్స్. సో జీకే మాత్రం చదువుకోవచ్చు కానీ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు బేస్డ్గా చదువుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ప్రీవియస్ పేపర్ చూసారంటే ఏ టాపిక్స్ నుంచి వచ్చాయని తెలుస్తుందండి. జీకే పరంగా అయితేనేమి, పిఐఈ పరంగా అయితేనేమి, మెయిన్ సైకాలజీ ఈ మూడు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాము. అక్బర్ ఆస్థానంలోని ఇద్దరు ప్రఖ్యాత చిత్రకారులు ఎవరు? ద టూ ఫేమస్ పెయింటర్స్ ఆఫ్ అక్బర్స్ కోర్ట్ వర్. అక్బర్ ఆస్థానంలోని ఇద్దరు ప్రఖ్యాత చిత్రకారులు ఎవరు? ఇది మనకు ఫస్టే చూసినట్టయితే యాడ్ స్కోర్ ఇచ్చాడు. యాడ్ స్కోర్ ఇక్కడ మనకు జశ్వంత్, దశావంత్, ఖాన్ సన్మాన్ వీళ్ళందరూ మనకు ఆస్థానంలో ఉన్నటువంటి ఫేమస్ పెయింటర్స్గానే చెప్పచ్చండి. సో అందుకే దీనికి మనకు యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చంద్రుడు తన కక్షలో భూమికి అత్యంత దగ్గరగా ఉండే స్థానము ఏమంటాము? ద పాయింట్ ఇన్ ద ఆర్బిట్ ఆఫ్ ద మూన్ వెన్ ఇట్ ఈస్ నియరెస్ట్ టు ద ఎర్త్ ఈస్ కాల్డ్. ఆప్షన్స్. ఆప్షన్ 1 అండి పెరిగి అని అంటారండి. పెరిగి ఇది మన టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంది, ప్లస్ జీకే పరంగా అడగడం అనేది జరిగింది. ఫస్ట్ ఉండేటువంటి 20 క్వశ్చన్స్ జీకే, నెక్స్ట్ ఉండేటువంటి 20 క్వశ్చన్స్ పిఐఈ. ఓకేనా, నెక్స్ట్ ఉండేటువంటి 20 క్వశ్చన్స్ సైకాలజీ. ఇప్పుడు మనం జీకే కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం. న్యూయార్క్ ఈ నది ఒడ్డున కలదు. జీకే బిట్ అండి. ఏ నది ఒడ్డు నగరాలు అనేటువంటి టాపిక్లో మనకు వస్తుంది. న్యూయార్క్ అనేది ఈ నది ఒడ్డున కలదు. ఏ నది ఒడ్డున ఉంది? కింది వాణిలో. ఆప్షన్స్. ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. హడ్సన్ నది ఒడ్డున న్యూయార్క్ అనేది ఉంది. రాజ్యాంగ పరిషత్ నియమించినటువంటి ప్రాదేశిక రాజ్యాంగ కమిటీకి అధ్యక్షులు. రాజ్యాంగ పరిషత్ నియమించిన ప్రాదేశిక రాజ్యాంగ కమిటీకి అధ్యక్షులు ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ 1 అండి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది కూడా మనకు జీకే పరంగా చూసుకోవచ్చు. వీటికి సంబంధించి మన యాప్లో టెస్ట్ సిరీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. జీకే కరెంట్ అఫైర్స్ కూడా మీకు 2024 కూడా మీకు కంప్లీట్ చేయడం జరిగింది. సిఏ అనేది కరెంట్ అఫైర్స్ కూడా ఇయర్ కరెంట్ అఫైర్స్. సో చూడండి, జీకేలు కూడా మీకు దాదాపు 35 టెస్ట్లు అనేవి ఉన్నాయండి. మీరు దాంట్లో కవర్ అయిపోతుంది. మెయిన్ బిట్స్ అన్నీ మీకు ఇవ్వడం అనేది జరిగింది. అవి కానీ ప్రాక్టీస్ చేశారంటే ఆల్మోస్ట్ మిస్ కావు. అదేవిధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయి దీంట్లోనే. మీకు 499 రూపీస్కే మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు, 9th న్యూ, 10th అనేది ఓల్డ్ ఉంటుంది. సో సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే కరెంట్ అఫైర్స్ ఈ విధంగా అన్నీ మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. సో ఇక్కడ మీరు ఇవన్నీ మీకు రాసుకోవచ్చు అనమాట. ఈ విధంగా లెసన్ వైజ్ రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక బిట్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉండకుండా మీకు అంతా ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. లెసన్ చదువుకోవడము ప్లస్ ఎగ్జామ్స్ రాయడము. మీకు టెక్స్ట్ బుక్స్ ఎవరికైనా లేకపోతే కనుక వీడియో క్లాసెస్ కోర్స్ కూడా ఉందండి. 500 రూపీస్తోనే వీడియో క్లాస్ కోర్స్ ఉంది. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ చెప్పింటారు వీడియోస్ అన్నీ మీకు. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నీ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటితో సహా ఎక్స్ప్లెయిన్ చేసింటారు. ఇవి కన్నా మీరు ఏదైనా పని చేసుకుంటూ కూడా అట్లా వీడియో ఆన్ చేసేసి మీరు పని చేసుకుంటూ కూడా వింటూ ఉన్నా కూడా మీకు అంతా
దృష్టి పెట్టి వింటూ ఉండడము, తర్వాత క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ ఉన్నాయి కదా, అవి కానీ రివిజన్ చేసుకుంటే కనుక చాలా టైం సేవ్ అవుతుంది. ఈ విధంగా ఫాలో అయ్యారంటే ఎంత పనున్నా సరే ఇంట్లో అయినా బయట అయినా మీకు మార్నింగ్ టు ఈవినింగ్ అంతా మీరు టైం సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలాగ మీరు వీడియోస్ అన్ని తీసుకున్నారంటే ఈ వీడియో ఆన్ చేసి పెట్టడము, మీ పని మీరు చూసుకుంటుండడం, ఒక కన్ను దాని మీద చేసి అంటే వింటూ ఉండడము, మీ పని మీరు చేసుకుంటూ ఉంటే కనుక అక్కడ మీకు వెంటనే సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఒకసారి క్విక్ రివిజన్ పీడిఎఫ్ కూడా ఒకసారి రివిజన్ చేసుకుంటే ఆడికి కంప్లీట్ అండి. దాదాపు ఇది రాయాలంటే కనుక మీకు మినిమం 4 to 6 months ఈజీగా పడుతుంది. సో ఇక్కడ మీకు అన్నీ రాసినటివి 3rd నుంచి 8th వరకు హ్యాండ్ రిటన్ ఉన్నాయి, 9th 10th సిస్టమ్ ప్రింట్ ఉన్నాయి. సో ఈ విధంగా మీకు క్విక్ రివిజన్కి యూజ్ అవుతుంది అనమాట. సో చూడండి. అదేవిధంగా సైకాలజీ అయితే కనుక ఈ బుక్ నుంచి ఎక్కువగా రావడం జరిగింది. టెట్కి కూడా మనకు 30కి 25 ప్లస్ 27 బిట్స్ అనేటివి రావడం జరిగింది. సో చూడండి, ఈ బుక్ను మాత్రం కంపల్సరీ చదవండి. బుక్ మీకు దొరకకపోతే కనుక ఇక్కడ మీకు పీడిఎఫ్ ఉంది అవైలబిలిటీలో, యాప్లో వీడియోస్ ఉన్నాయి, చూసి చెప్పింటారు అర్థమయ్యే విధంగా. ఓకే, టెస్ట్లు ఉన్నాయి. కేవలం మీకు 99 రూపీస్తోనే మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. ఓన్లీ ఆ బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసింటారు. మనకి బుక్లో కొన్ని ఆన్సర్స్ అనేటివి రాంగ్ ఉన్నాయి బిట్స్, అవి కూడా కరెక్ట్ చేసి మరి చెప్పున్నారు. సో చూడండి, చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఎస్ఏ బయాలజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా టెస్ట్ సిరీస్ ఉంది. ఇంటర్ కూడా మీకు బాటనీ, జువాలజీ ఏవైతే ఉన్నాయో యూనిట్ వైజ్ చాప్టర్ వైజ్ ఉన్నాయండి. సో చూడండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఇది కూడా మీకు 499. ఇదంతా మీకు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు ఈ కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి, పర్చేజ్ చేసుకోండి. టెట్లో కూడా వీటి నుంచి రిపీట్ అవ్వడం జరిగింది. 147, 142, 130 ప్లస్ కూడా మనకు స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది, మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళు. చూడండి, చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. 5th క్వశ్చన్, January 31, 2018 ప్రచురింపబడిన న్యూ వరల్డ్ వెల్త్ ప్రకారం సంపన్న దేశాల జాబితాలో భారతదేశ స్థానం. ఇది మనకు కరెంట్ అఫైర్ బిట్ అండి. ఇది మనకు 2019లో జరిగింది కాబట్టి 18th ఇచ్చారు. సో మనకి ఇప్పుడు కరెంట్ అఫైర్ బేస్డ్గా చదువుకోవాలి. ఓకే, ఇది జస్ట్ చూసుకొని సరిపోతుంది. 6th అండి. ఇప్పుడైతే మనకు ఇప్పుడు సంబంధించి చదువుకోండి కరెంట్ అఫైర్స్. స్టెథోస్కోప్ను కనుగొన్నది ఎవరు? ఓకే, అంటే ఆవిష్కర్తలు డిస్కవర్ చేసిన వాళ్ళ నుంచి కంపల్సరీ 1 వస్తుంది. ఓకే, నది ఒడ్డు నగరాల నుంచి 1 వస్తుంది. అట్లా గుర్తుపెట్టుకోండి. అన్ని సెషన్స్లో ఎక్కువ ఏ టాపిక్స్ నుంచి అయితే ఇస్తున్నారో ఆ టాపిక్స్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేయండి. ఓకేనా, ఎక్కువ వాటి మీదే అడుగుతున్నాడు. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూసినట్టయితే స్టెథోస్కోప్ను కనుగొన్నది ఎవరు? రెనే లెనెక్. జ్యామితి పితామహుడు ఎవరు? ఫాదర్స్ సంబంధించి కూడా అడుగుతున్నారు, పితామహులు సంబంధించి. ఆప్షన్స్: జ్యామితి పితామహుడు. ఆప్షన్ 2 యూక్లిడ్ అండి, యూక్లిడ్. నెక్స్ట్ క్వశ్చన్, కరెన్సీకి సంబంధించి ఒకటి వచ్చింది చూడండి. బంగ్లాదేశ్ కరెన్సీ. ఆప్షన్ 4 టాకా. బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ ఏంటి? ఆప్షన్ 4 టాకా. ఇక్కడ మనకు కరెన్సీస్ నుంచి కూడా ఒకటి వచ్చింది చూసుకోండి. మనకు ఇక్కడ డైలీ ఈ సెషన్స్ అన్నీ ఒక 10 పేపర్స్ కన్నా మీరు ప్రాక్టీస్ చేశారంటే కన్నా అప్పుడే తెలిసిపోతుంది ఏ టాపిక్ నుంచి రిపీట్ అవుతున్నాయి ఎక్కువగా అనేది. ఆ టాపిక్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆల్రెడీ మన యాప్లో మనకు యూట్యూబ్లో ఫ్రీగా చేస్తున్నాం జీకేలో ఏ టాపిక్స్ ఫస్ట్ చదవాలి అని చెప్పి ఒక 25 టాపిక్స్ చేస్తున్నాము. ఆ టాపిక్స్ నుంచి ఇక్కడ మనకి ఇవి పేపర్స్ అన్నీ చదివి చేయడం జరిగింది. ఆ టాపిక్స్ నుంచి ఇచ్చారు చూడండి. చెస్ ప్రపంచ కప్ 2017 గెలుచుకున్నవారు. ఇది కరెంట్ అఫైర్ బిట్, అప్పుడు ఎగ్జామ్ది. సో ఇప్పుడు బేస్డ్గా చదువుకోండి. దీనికైతే ఆన్సర్ లెవెన్ అరోనియన్. ఇప్పుడు కరెంట్ అఫైర్ బేస్డ్గా అయితే చూసుకోవాలి. భారత రాజ్యాంగానికి 123వ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ ఎప్పుడు? ఇది కూడా కరెంట్ అఫైర్ బిట్. సో ఆప్షన్ 2. ఇప్పుడు మనకు బేస్డ్గా చదువుకోండి ఏదైనా సరే కరెంట్ అఫైర్స్ సంబంధించినవి. ప్రపంచ జనాభా దినోత్సవం పాటించు తేదీ. ఇది డేస్ సంబంధించి వచ్చింది చూడండి. దినోత్సవాలకు సంబంధించి ఒక బిట్ వచ్చింది. ఆప్షన్ ప్రపంచ జనాభా దినోత్సవం పాపులేషన్ డే అండి, వరల్డ్ పాపులేషన్ డే July 11th అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కన్ఫ్యూజ్ చేయడానికి జూన్ ఇచ్చారు చూడండి, July 11th. ద గోల్డెన్ థ్రెషోల్డ్ గ్రంథ రచయిత్రి. మనకు బుక్స్ ప్లస్ ఆథర్స్ ఆ టాపిక్ నుంచి ఒకటి ఇచ్చారు. ద గోల్డెన్ థ్రెషర్డ్స్ గ్రంథ రచయిత్రి ఎవరు? ఆప్షన్ 3 శ్రీమతి సరోజినీ నాయుడు గారు రచించారు. మొదటి ఆసియా క్రీడలు జరిగిన సంవత్సరం. జీకే బిట్ ఇది. మొదటి ఆసియా క్రీడలు జరిగిన సంవత్సరం. ఆప్షన్ 1 1951.
1951లో స్టార్ట్ అయినాయండి ఆసియా క్రీడలు అనేటివి. నైరుతి ఋతుపవనాలకు సాధారణంగా ఇలా కూడా పిలుస్తారు. ఇది కూడా జీకే బిట్టే. నైరుతి ఋతుపవనాలనే సాధారణంగా ఇలా కూడా పిలుస్తారు. నైరుతి ఋతుపవనాలని ఏమని పిలుస్తారంటే ఆప్షన్ 2 వేసవికాల ఋతుపవనాలు అని పిలుస్తారండి. సమ్మర్ మాన్సూన్స్. దీన్నైతే మనకు ఈశాన్య ఋతుపవనాలు ఇంకోటి ఉంది. ఓకే, దాన్ని మనకు శీతాకాల ఋతుపవనాలు అంటారు, వింటర్ మాన్సూన్స్. నెక్స్ట్ క్వశ్చన్, కాంతికి సంబంధించి 3 ప్రాథమిక రంగులు ఏవి? ఇది కూడా జీకే పిట్ చూసుకోవచ్చు, జనరల్ సైన్స్ సంబంధించి వస్తుంది. కాంతికి సంబంధించి 3 ప్రాథమిక రంగులు. ఆప్షన్ 4 అండి, బ్లూ గ్రీన్ రెడ్ అండి. బ్లూ గ్రీను రెడ్. మిగతా ఏ కలర్లు వచ్చినా వీటి నుంచి కలయంగానే వస్తుందన్నమాట. సో మెయిన్ ప్రైమరీ ఏంటంటే ఈ 3 మాత్రమే. ఓకేనా, బ్లూ గ్రీన్ రెడ్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఈ మంత్రిత్వ శాఖకు చెందింది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఏ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది క్రింది వాణిలో? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మానవ వనరుల అభివృద్ధి శాఖ కిందికి వస్తుందండి. మానవ వనరుల అభివృద్ధి శాఖ. స్కూల్ ఎడ్యుకేషన్ అందివ్వడం, వాళ్ళని అక్షరాస్యులుగా మార్చడం అనేది మనకు ఈ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుందండి. ఆప్షన్ 3. సౌభాగ్య యోజన పథకం ప్రారంభించబడిన తేదీ. కరెంట్ అఫైర్ బిట్. పథకాలకు సంబంధించి అప్పట్లో మనకి రిలీజ్ అయిందనమాట 2018-17లో. అప్పుడు కరెంట్ అఫైర్ బిట్ ఇది. ఆప్షన్ 4 అండి, సెప్టెంబర్ 24, 2017. ఇప్పుడు సూపర్ 6 ఉన్నాయి కదా, సో ఆ కరెంట్ అఫైర్ పరంగా వీటిని కూడా అడగచ్చు, సో చూసుకోవాలి. 2017 పురుషుల ఆసియా హాకీ కప్ గెలుచుకున్న దేశం. ఇది కూడా మనకు కరెంట్ అఫైర్ బిట్. చూడండి కరెంట్ అఫైర్ ఎన్ని వచ్చాయో, ఇప్పటికే 5 వచ్చాయి. 2017 పురుషుల ఆసియా హాకీ కప్ గెలుచుకున్న దేశం. కంపల్సరీ స్పోర్ట్స్కి సంబంధించి అయితే ఒక కరెంట్ అఫైర్ కంపల్సరీ. ఆప్షన్ 1 భారత్ అండి. ఇది 2017 అప్పటి కరెంట్ అఫైర్. ఇప్పటి కరెంట్ అఫైర్ గురించి చూసుకోండి. భారతదేశంలోని రాష్ట్రాలలో పొడవైన తీరం గల రాష్ట్రము. జీకే బిట్. పొడవైనవి, లోతైనవి, ఓకే, అతి తక్కువ దూరం కలిగినవి, ఇవన్నిటిలో సంబంధించి వస్తుంది ఇది. ఆప్షన్స్, భారతదేశంలో రాష్ట్రాలలో పొడవైన తీరం గల రాష్ట్రం ఏదంటే ఆప్షన్ 3 గుజరాత్ అండి. గుజరాత్కి ఎక్కువ తీర ప్రాంతం అనేది ఉంటుంది, పొడవైన తీరం రేఖ. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకు జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన లాస్ట్ క్వశ్చన్. 20 క్వశ్చన్సే ఉంటాయి, 10 మార్క్స్. ఓకే, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నందు శాశ్వత సభ్య దేశం. జీకే ఇది కూడా. ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ భద్రతా మండలి నందు శాశ్వత సభ్య దేశం ఏది క్రింది వాణిలో? ఆప్షన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అండి. ఆప్షన్ 2 ఫ్రాన్స్ అండి. శాశ్వత సభ్య దేశం ఏంటంటే ఫ్రాన్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు 20 క్వశ్చన్స్ సంబంధించి జీకే మరియు కరెంట్ అఫైర్. మీకు దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే జీకే అనేది ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నారు అనేది తెలుస్తుంది. ఆల్రెడీ మీరు వెతికే పని లేకుండా మనం వీడియో చేస్తున్నాం చూడండి, మళ్ళీ మీకు షేర్ చేస్తాము టెలిగ్రామ్ గ్రూప్స్లోను, వాట్సాప్ గ్రూప్స్లోనూ జాయిన్ అవ్వండి, కింద లింక్ ఇచ్చున్నాము. ప్లస్ CA చూడండి 5 or 6 క్వశ్చన్స్ CA ఇచ్చారు, అది కూడా స్పోర్ట్స్కి సంబంధించి కంపల్సరీ ఒక రిలేటెడ్ అడుగుతున్నాడు. సో ఈ విధంగా అనాలిసిస్ చేసుకొని ఫస్ట్ ఈ టాపిక్స్ కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే అందరూ చదువుతారు కంటెంట్, మెథడ్స్ అంతా. ఎవరైతే జీకే కరెంట్ ఈ సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళకన్నా ముందు ఉంటారన్నమాట మిగతా వాళ్ళకన్నా. సో ఏ సబ్జెక్ట్ను స్కిప్ చేయకుండా చదువుకోవాలి. సో చదువుకోవాలంటే కన్నా ఈ విధంగా మీరు ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మన యాప్లో మీకు అన్ని టెస్ట్ సిరీస్ అవైలబిలిటీలో ఉన్నాయి. టెస్ట్ సిరీస్ అయితే కన్నా మీకు 499 రూపీస్తోనే ఉంది. ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వీడియోస్ అయితే కన్నా మీకు 500 రూపీస్తోనే ఉంది. మీరు ఏదైనా పని చేసుకుంటే అట్లా ప్లే చేసి పెట్టేసి మీ వారి మీరు పని చేసుకుంటూ ఉన్నా కూడా వింటూ మీకు అక్కడ కవర్ అయిపోతుంది అనమాట. ఈజీగా మార్నింగ్ టు ఈవినింగ్ ఈ ఐడియా కన్నా ఫాలో అయినారంటే కన్నా ఈజీగా మీ సిలబస్ అంతా ఇన్ టైంలో కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ PDFs ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు, క్విక్ రివిజన్ చేసుకోండి, ఇలా చదువుకోండి. ఇదైతే 500 రూపీస్, ఇదైతే మీకు 499 రూపీస్తో ఉంది. టెస్ట్ సిరీస్ ఇలాగ మీరు అక్కడ చదువుకోవడము, ఇలా వచ్చి ఎగ్జామ్స్ రాయడం చేశారంటే కన్నా ఇన్ టైంలో మొత్తం కంప్లీట్ చేసుకుంటారు. ఒకేసారి మీకు ఆ ప్రాక్టీసింగ్, మార్క్స్ చూసుకోవచ్చు, ర్యాంకింగ్ చూసుకోవచ్చు, అందరికన్నా నువ్వు ముందున్నావా వెనకున్నావా చూసుకొని ఇంకా బాగా చదువుకోవచ్చు అనమాట. సో ఇది మీకు వీటికి సంబంధించినటువంటి లింకులు కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వండి.